అందరికీ నమస్తే. కనుమ పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతికి పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగా చేసుకున్నారైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే చాలా మందికి నేను నెంబర్ ఇచ్చాను కదా, వాట్సాప్ నెంబరు. మీ యొక్క బడ్జెట్, మీరు ఏ టీవీ తీసుకోవాలైతే అనుకుంటున్నారు, ఎంత బడ్జెట్లో సౌండ్ బార్ తీసుకోవాలైతే అనుకుంటున్నారు, ఎన్ని లీటర్స్లో ఫ్రిడ్జ్ తీసుకోవాలైతే అనుకుంటున్నారు, 1.5 స్టారా లేకపోతే 1 టన్నా 2 టన్నా 1.5 టన్నా ఏసీ తీసుకోవాలైతే అనుకుంటున్నారో క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి మీ బడ్జెట్ తోటి నాకు జస్ట్ మెసేజ్ చేయమని అయితే చెప్పాను కదా. దాంట్లో చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్, చాలా మంది చూస్తున్నది ఏంటంటే 15,000లో 18,000లో అసలు 43 ఇంచెస్ టీవీ రాదా, క్యూఎల్ఈడి టీవీసే లేవా అని అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ బడ్జెట్ ని నేను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఈ వీడియోలో కొంచెం బడ్జెట్ పెంచితే ఏ టీవీస్ ఉన్నాయనే దాని గురించి కూడా కొన్ని చెప్తాను. సో మోస్ట్ మీరు డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి, అన్ని టీవీస్ అయితే ఇచ్చాను. మీ బడ్జెట్ ఆ రేంజ్ లో ఉందంటే ఆ టీవీ తీసుకోండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. మీ దగ్గర ఎస్బీఐ కార్డు ఉందంటే అమెజాన్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి బై చేయండి. లేదా మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు ఉందంటే ఇక్కడ నేను వీడియో చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న రౌండ్ సర్కిల్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ లింక్స్ అనేవి వస్తాయి. దాని మీద క్లిక్ చేసి మీరు బై చేస్తే ఫ్లిప్కార్ట్కి అయితే వెళ్తుంది. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు బై చేయొచ్చు, మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు ఉంటాయి. సో అందరి దగ్గర అన్ని కార్డులు అయితే ఉండవు కాబట్టి చెప్తున్నాను. సో మరి 15,000 18,000 లేవంటే ఉన్నాయి. మీ బడ్జెట్ని కూడా ఆలోచిస్తున్నాను. మీ బడ్జెట్లో క్యూఎల్ఈడి కావాలి 15,000లో, అది కూడా 4K 43 ఇంచెస్ క్యూఎల్ఈడి టీవీస్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్యూఎల్ఈడి టీవీస్ మీరు డిసైడ్ అయితే చేసుకొని తీసుకోండి మీ బడ్జెట్ని బట్టి. 15,490 రూపీస్కి అమెజాన్లో VW 43 ఇంచెస్ 4K క్యూఎల్ఈడి టీవీ లాంచ్ అయింది. అది మీరు 1000 రూపీస్ కూపన్ ఆఫర్ ఇచ్చారు, 1,500 రూపీస్ ఎస్బీఐ కార్డు ద్వారా ఇచ్చారనమాట. మీకు జస్ట్ 18,000 ఉన్నది మీకు ఏకంగా 15,000కి అయితే వచ్చేస్తుంది. లిటరల్లీ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో మీరు కానీ ఒక 4K క్యూఎల్ఈడి, డాల్బీ అట్మాస్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి, డాల్బీ ఆడియో ఎక్స్పెక్ట్ అయితే చేయండి, ఓకేనా. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి నీడెడ్ టీవీ కావాలంటే ఈ ఒక VW తీసుకోండి. ఇది ఒక్కటే కాదు, మీరు 55 ఇంచెస్ టీవీ ఎంతకు వస్తుందో తెలుసా? జస్ట్ 23,990 రూపాయలకే వస్తుంది. సో షాకింగ్ కదా, 55 ఇంచెస్ టీవీ ఈ యొక్క ప్రైస్ రేంజ్కి రాదు. సో బిగ్గర్ సైజ్ టీవీ VW నుంచి 55 ఇంచెస్ 4K QLED 27,990 రూపాయలు ఉంటే కూపన్ ఆఫర్ అనేది ఉంటుంది. అలాగే ఎస్బీఐ కార్డు ద్వారా 3,000 అయితే ఇస్తున్నారు. మీకు 23,990 రూపాయలకైతే వస్తుంది. లిటరలీ అమేజింగ్ డీల్ అనేది ఇది చెప్తాను. ఈ యొక్క సేల్ అయిపోయిన తర్వాత దీన్ని పెంచేస్తారు, ఖచ్చితంగా పెంచేస్తారు. గుర్తుంచుకోండి, ఇంకా 32 ఇంచెస్ టీవీస్లో కూడా 4K QLED టీవీ వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు. అది 8,999 ఉంటే 300 రూపాయలు అయితే మన కార్డ్ ఆఫర్, కూపన్ ఆఫర్ ఉంది. సో 8,699 రూపాయలకైతే వస్తుంది. లిటరలీ అమేజింగ్. సో ఇంకోటి జేవీసీ నుంచి అని చెప్పాను కదా, జేవీసీ నుంచి 32 ఇంచెస్ టీవీ, ఇది AI అల్గారిథం తోటి వర్క్ అయితే చేస్తుంది. AI విజన్ అని పెట్టారు నేము. ఇది 11,999 ఉంటాయి. మీరు ఎస్బీఐ కార్డు ద్వారా 1,200 రూపాయలు ఆఫర్ వస్తుంది. 10,799 రూపాయలకైతే మనకు ఈ యొక్క టీవీ అయితే వస్తుంది. ఒకటి జేవీసీ నుంచి అయితే ఉంది, ఇది 43 ఇంచెస్ 4K QLED. దీంట్లో మీరు డాల్బీ అట్మాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే ఇదేంటిది HDR10 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డాల్బీ విజన్ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, ఇవి అయితే లేవు. HDR10 కూడా అయితే ఉందన్నమాట. ఇది మనకి 23,999 రూపాయలు. అలాగే ఎస్బీఐ కార్డు యూజ్ చేసి 1,500 రూపాయలకి వస్తుంది. అప్పుడు 22,499 రూపాయలకు ఈ యొక్క టీవీ అయితే వస్తుంది అనమాట. సో నేను ఒకటైతే చెప్తున్నాను, ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ టీవీస్ సర్వీస్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. మీరు ఖచ్చితంగా వీళ్ళ నుంచి సర్వీస్ అనేది మీరు చేపించుకోవాలి అంటే పదే కాల్ అయితే చేయాలి. కాల్ చేయడం ఒక్కటే కాకుండా వీళ్ళ యొక్క జేవీసీ కానీ VW కానీ వాళ్ళ యొక్క బిజినెస్ అకౌంట్స్ పేజెస్ ఉంటాయి, ట్విట్టర్లో అంటే Xలో, అలాగే ఇన్స్టాగ్రామ్లో. అక్కడ కాంటాక్ట్ అవ్వాలి. ఒకవేళ అక్కడ కూడా సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా మీరు Xలో ట్వీట్ చేయాలి. ట్వీట్ చేసేసి నాకు కానీ పెద్ద యూట్యూబర్స్ ఉంటే వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరు, బట్ వాళ్ళకైతే పెట్టండి. ఒకవేళ రెస్పాండ్ అయితే అవుతారేమో చెప్పలేం. నేనైతే రీసెంట్గా బాగా ఫాలో అయ్యి ప్రతి ఒక్క వీడియోకి నాకు కామెంట్ చేస్తున్న వన్ ఆఫ్ సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేశారు. అతను కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటాడు. అతను పింగ్ చేసి నా టీవీకి ఇంత ప్రాబ్లం వచ్చిందన్న హెల్ప్ చేయండి అంటే నేను ఒకటి చెప్పాను. వాళ్ళది తీసుకున్న టీవీ కూడా హైసెన్స్కి ట్యాగ్ చేయండి, నన్ను కూడా ట్యాగ్ చేయండి. ఇంకా పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ట్యాగ్ చేయండి. వాళ్ళు ఒకలా రెస్పాండ్ అవుతే వాళ్ళకి ఇంకా మీకు ఈజీగా ఉంటుందని చెప్పాను. సో వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకపోయినా కానీ నేనైతే రెస్పాండ్ అయితే అయ్యాను. నేను వీడియో చేశానని చిన్న ఒక మాట అనడంతో నెలలు తీసుకోవాల్సిన టైంని వాళ్ళు ఒక 1 వీక్లో కంప్లీట్ చేశారు అయితే అనుకుంటా. అతను చూస్తుంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి బ్రో, ఓకేనా. సో అట్లుంటుంది. సో అందుకనే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ కానీ వాళ్ళ యొక్క నెంబర్కి కానీ అన్నిటికీ కాల్ చేసి సాగదబ్బాలి. అప్పుడు కానీ మీరు
చేయరు, అప్పుడు కానీ వాళ్ళు వచ్చి ఇట్లా వర్క్ అయితే చేయరు. ఇంకా 50 ఇంచెస్ టీవీ కూడా అయితే ఉంది జేవీసీలోనే. ఇది 29,999 అయితే ఉంది. ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే 2,250 రూపాయలు అయితే వస్తుంది. 27,749 రూపాయలకైతే ఈ యొక్క టీవీ అనేది వస్తుంది అనమాట. ఇంకా 55 ఇంచెస్ ఇది 35,999 అయితే ఉంది. ఎస్బీఐ కార్డు ద్వారా 2,250 రూపాయలు, 33,749 రూపాయలకు ఫైనల్గా అయితే వస్తుంది. ఇంకా షామీ కొంచెం మంచి బ్రాండ్ చెప్పండి బ్రో అంటే షామీ అయితే ఉంది. ఇది 20,000లో అయితే వస్తుంది భయ్య. షామీ 43 ఇంచెస్ ఏ ప్రో 4K ఎల్ఈడి, QLED అయితే కాదు. 23,999 ఉన్నది. మీ కూపన్ ఆఫర్ 1000 రూపాయలు వస్తుంది. ఎస్బీఐ కార్డు ద్వారా 2,250 రూపాయలు తగ్గుతుంది. అప్పుడు 20,749 రూపాయలకు ఈ యొక్క 4K ఎల్ఈడి వస్తుంది. అది జేబీసీ కానీ వీడబ్ల్యూ కానీ నమ్మకం లేదనుకుంటే ఇది తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో కూడా మంచి టీవీస్ అయితే ఉన్నాయి. అది TCL 69B 43 ఇంచెస్ 4K QLED. ఇది 26,990 రూపీస్ అయితే ఉంది. HDFC కార్డు ద్వారా వచ్చేసరికి ఆ 3,250 రూపాయలు తగ్గుతుందన్నమాట. అప్పుడు 23,749 వస్తుంది. అంటే 18,000-15,000 అయితే రాదు, కానీ మంచి ప్రైస్లో వస్తుంది. ఎందుకంటే TCL 61B అవైలబుల్గా అయితే ఉండట్లే 43 ఇంచెస్ టీవీ. అప్పుడు ఈ టీవీ తీసుకోండి. ఇక్కడ లింక్ కనబడుతుంది, వీడియో ప్లే అవుతుంటే ఇక్కడ లింక్ అయితే కనబడుతుంది ఫ్లిప్కార్ట్ది, అక్కడి నుంచి కొనండి. అలాగే ఇంకా కోకా టీవీ గురించి అయితే ఇంతకుముందు కూడా చెప్పాను. కోకా టీవీ మళ్ళీ చెప్తున్నాను. కోకా 43 ఇంచెస్ 4K QLED. ఇది 22,499 రూపాయలు ఉంటాయి. మీకు HDFC క్రెడిట్ కార్డు ద్వారా 1,500 రూపాయలు అయితే ఆఫర్ వస్తుంది. 21,499 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ టీవీని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు ఇంకా నేను మంచి బ్రాండెడ్ టీవీ తీసుకోవాలి, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అంటే నేను ఇంతకుముందుకు మీకు చాలా విధాలుగా చెప్పాను. సోనీ బ్రావియా 2 అది 32,000 అయితే వస్తుంది. ఒకవేళ 32,000 పెట్టాలనుకుంటే ఆ సోనీ బ్రావియా 2 తీసుకోండి. లేదా ఇంకా నాకు సామ్సంగ్ నుంచి కావాలంటే సామ్సంగ్ నుంచి కూడా 43 ఇంచెస్ వివిడ్ ప్రో అయితే ఉంది. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. అది ఎంతకు వస్తుంది? 24,990 రూపాయలకు వస్తుంది. అంటే 30,490 ఉన్నది 24,990 అయితే వస్తుంది. అలాగే LG 43 ఇంచెస్ టీవీ కూడా అయితే ఉంది. అది 29,995 ఉన్నది 25,740 రూపాయలకి వస్తుంది. ఈ కూపన్ ఆఫర్, కార్డ్ ఆఫర్ అన్ని యూజ్ చేసిన తర్వాత. అండ్ టోషిబా నుంచి 43 ఇంచెస్ C450 అయితే ఉంది. ఇది 28,999 రూపాయలకు వస్తుంటే ఇది కూపన్ ఆఫర్ అలాగే ఎస్బీఐ కార్డ్ ఆఫర్ తీసేసిన తర్వాత 23,999 రూపాయలకి అయితే వస్తుంది. మీవి కాకుండా మీరు మనీ ఎక్కువ పెట్టాలి అనుకున్నా కూడా అన్ని డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. లేదా ఇక్కడ కనపడుతున్న నెంబర్కి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసి మీ నీడ్ ఎంత, మీ టీవీయా, ఫ్రిడ్జా, వాషింగ్ మిషనా ఇవన్నీ చెప్పి మీ బడ్జెట్ చెప్పగలిగితే నేను నా శాశక్తుల ప్రయత్నించి మీకు మంచి లింక్ అయితే పంపిస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.